ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకై రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువానికి స్తోత్రమయ్యా. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రములు 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 తండ్రి. అయ్యా 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 ప్రభు, మాకు క్షేమమును దయచేసినందుకే స్తోత్రము స్తోత్రము నాయన. అయ్యా నీ జీవమును మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థించేదము, ప్రణుతించేదము, ప్రార్థనాలించుమా దేవా, ప్రణుతులు చేగునుమా. ప్రార్థనాలించుమా దేవా, ప్రణుతులు చేగునుమా. విసుకక ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించ కృపనిమ్ము. విసుగక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థింప కృపనిమ్ము. గెత్సెమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా. గెత్సెమనే ప్రార్థన మాకు నేర్పించుమా. ప్రార్థనే 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 నా ప్రాణము. ప్రార్థనే 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 నా విజయము. ప్రార్థించేదము, ప్రణుదించేదము, ప్రార్థన ఆలించుమా దేవా, ప్రణుతులు చేకొనుమా. ప్రార్థన ఆలించుమా దేవా, ప్రణుతులు చేకొనుమా. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ప్రయాణం చేసినటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్నిచ్చి కృపనిచ్చి సంవత్సరం అంతా కూడా నడిపించును గాక. ఈరోజు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి, ఆయా సెమినార్ని బట్టి, మీటింగ్లను బట్టి, ప్రతి ప్రార్థన మీటింగ్లు అన్ని కూడా మరి దేవునికి మహిమకరంగా జరుగును గాక. దైవ సేవకులను బట్టి, మరి సేవకుల కుటుంబాలను బట్టి, సంఘాలను బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఈరోజు అనారోగ్యం చేత బాధపడుతుంటారు వారు, ఐసీలలో మరి భయంకరమైన రోగాల చేత బాధపడుతున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేను గాక. గర్భఫలం లేని బిడ్డలకు మరి దేవుడు గర్భఫలాలు దయచేను గాక. అలాగే అలాగే వివాహం కాని బిడ్డలకు కూడా దేవుడు వారి హృదయవాంఛలు తీర్చును గాక. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలను, అలాగే సొంత గృహాలు లేని బిడ్డలకు కూడా సొంత గృహాలు దేవుడు దయచేను గాక. అప్పు సమస్యలతో, నానా సమస్యలతో మరి ఉన్నటువంటి బిడ్డలను ప్రతి సమస్యను విడిపించి దేవుడు ఆనందంతో నింపును గాక. మన దేశం బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి, ప్రజలందరిని బట్టి, అలాగే మరి మంచి వర్షాలు మరి దేవుడు కురిపించినట్లుగా ఈ యొక్క దినరాశుల కుటుంబాన్ని బట్టి, పరిచయం బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలు బట్టి, సహకాలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరు వందనాలండి. మరి దేవుడు ఉదయకాల సమయంలో డెలిబెడ్కంతా ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. ఈ రోజే గనక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ రోజు మరి ఉపవాస ప్రార్థన ఉందని, శనివారం కదా, మరి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటల నుండి, అలాగే సాయంకాలం 7:30 పరిశుద్ధాత్మ సిద్ధపాటు విజ్ఞాపన కూడిక ఉంటుందండి. సమయం గుర్తుపెట్టుకోండి. ఆదివారపు ఆరాధన ఉదయం 9:30 మరి మీకు తెలిసిన వారు ఈ యొక్క జవహర్ నగర్, అరుంధతి నగర్ చుట్టూ తసీరాపే ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు మీకు తెలిసిన వారు ఉన్నట్లయితే
మరి యేసే కృపా మందిరానికి పరిచయం చేయండి. మరి అందరం కలిసి మనము దేవుణ్ణి ఆరాధిద్దాం, అనేకులను మరి దేవుని కొరకు సంపాదిద్దామండి. సరే, మంచిదండి, వాక్యానికి వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. యాకోబు పత్రిక 4:13. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఆమేన్, హల్లెలూయా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఏం చేయాలండి? శ్రమ సంభవించినప్పుడు, శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి? బాధపడుతూ, కన్నీరు కారుస్తూ, దుఃఖిస్తూ, అలాగే దిగాలుగా మరి కూర్చోవాలా? కాదండి. ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన ఆలకించే దేవుడు మనకు ఉన్నాడు కదండి. మరి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన పాదాల సన్నిధిలో ప్రార్థించాలి. మన ప్రతి ఒక్క సమస్యను, మన యొక్క మరి శ్రమను, మన వేదన, మనం ఏదైతే మరి కలిగి ఉన్నామో అదంతా కూడా ప్రభు సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయాలి. లోకస్తులు ఏం చేస్తారండి? శ్రమ సంభవించినప్పుడు మరి చావును వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదండి. మరి వారికి దేవుడు లేరు కాబట్టి, మరి వారికి విశ్వాసం లేదు కాబట్టి అలా చేస్తారు. కానీ మరి దేవుని బిడ్డలము, మరి మనం దేవుని విశ్వసిస్తున్న బిడ్డలము, విశ్వాసం కలిగినటువంటి బిడ్డలము మనం ఏం చేయాలంటే, మనుషుల వైపు చూడకుండా, కొండల తట్టు బండల తట్టు చూడకుండా ప్రభు తట్టు చూసి మనము ప్రార్థన చేయాలి. పౌలు శీల కూడా సమస్యలు వచ్చాయండి. పూతను దయ్యం పట్టినటువంటి ఒక మరి చిన్నదాన్ని మరి పౌలు మరి తనని బాగు చేశాడు. బాగు చేసినప్పుడు ఆ యొక్క చిన్నదాని యజమానులు మరి పౌలు మీద కోపగించి, అయ్యో, ప్రతిరోజు దీని ద్వారా మేము ఎన్నో డబ్బులు సంపాదించుకుంటున్నామే, ఎంతో ఆదాయం మేము పొందుకుంటున్నామే, మరి దయ్యం వెళ్ళగొట్టడాన్ని బట్టి, మరి బాగుపడడాన్ని బట్టి మరి మా ఆదాయము మరి పోయింది అని చెప్పేసి మరి వారిద్దరి పైన మరి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇదిగో వీరు ఎవరో మన ప్రాంతానికి వచ్చి కొత్త కొత్త బోధలు చెప్తా ఉన్నారు, కొత్త కొత్త సంగతులు ప్రచురం చేస్తా ఉన్నారు అని చెప్పేసి మరి ఆ యొక్క రోమ ప్రజలందరికీ కూడా మరి ప్రకటించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా న్యాయాధిపతులు, ఆ రోమ పట్టణంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు మరి వారి మీద దొమ్మిగా పడి రాళ్ళతో కొట్టడం, వారిని బట్టలను చించేసి మరి కొరడాలతో కొట్టి మరి చెరసాలలో వేయిస్తారండి. వారిద్దరిని ఏం చేస్తారండి? పౌరుషులు ఏం చేయలేదు, దేవుని మాట ప్రకటించి ఆ యొక్క మరి ఆ చిన్నదాన్ని, మరి ఆ దయ్యం పట్టినటువంటి చిన్నదాన్ని బాగు చేశాడని మరి ఆ యొక్క కోపముతో మరి చెరసాలు వేయిస్తే సంభవించింది కదా, అయ్యో మా కాళ్ళకు చేతులు సంఖ్యలు ఉన్నాయి కదా అని ఏడుస్తూ కూర్చోలేదు. కానీ ఆ చెరసాలలో మరి పౌలు శీలలు ఏం చేస్తారో తెలుసా అండి? దేవుని స్తుతిస్తారంట, ప్రార్థన చేస్తున్నారంట, స్తుతిగానాలు వాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, గంభీరమైన మరి కేకలు వేస్తూ మరి ప్రభులు స్తుతిస్తుంటే, ప్రార్థన చేస్తుంటే చెరసాల పునాదులు అక్కడ భూకంపం కలిగిందంట. మరి ఆ చేతులకు కాళ్ళకు ఉన్నటువంటి ఆ సంఖ్యలు తెగిపోయాయి. ఆ యొక్క మరి ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఇనుప ఆ తలుపులన్నీ తెరుచుకున్నాయండి. ఎంతో గొప్ప కార్యం, అక్కడ రక్షణ కార్యం కూడా జరిగినట్టుగా మనం అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చదివితే మనకు అక్కడ కనబడుతుండే. దేని బిడ్డలు శ్రమలు సంభవించినప్పుడు మరి ఆ భక్తులందరూ కూడా, దావీదే గాని, దానియేలు గాని, అలాగే యోసేపు, వీళ్ళందరూ కూడా మరి గొప్ప స్థితిలో ఉన్నటువంటి రాజు కూడా ఉన్నారు. యోషపాతే గాని, అలాగే హిజ్కియా రాజే గాని, చాలా మంది అన్నమ్మ తల్లి కూడా మరి సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వారు ఊరుకుంటూ మామూలుగా ఏదో మౌనంగా ఉండలేదు, కానీ శ్రమ కలిగినప్పుడు ప్రార్థించారండి. మరి మనం కూడా శ్రమ కలిగినప్పుడు దిగాలుగా ఉండకుండా ప్రార్థన ఆలకించే దేని వైపు తిరుగుదాం, దేవుణ్ణి ఆధారం చేసుకుందాం, ప్రభు సన్నిధికి వద్దాం. ఈరోజు ఉపవాస ప్రార్థన కదండి. మన సమస్యలు, మన శ్రమ అంతా కూడా ప్రభు సన్నిధిలో కుమ్మరిద్దాం. మన హృదయాలు నీళ్లు కుమ్మరించినట్టుగా మన హృదయాలు కుమ్మరించి ప్రార్థన చేద్దాం. మన దేవుడు నిశ్చయముగా ప్రతి సమస్యను విడిపించి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించునుగాక. ఆమె ఇచ్చిన ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి ప్రభువా, మీ అమూల్యమైన మాటను బట్టి వందనాలు. ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలెను అని ప్రభువా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రములు. అవును తండ్రి, ప్రార్థన ఆలకించే దేవుడు నీవు మాకున్నావు నాయన. మేము ప్రభు మనుషుల వైపు మరి నాయన పరిగెత్తకుండా శ్రమలు కలిగినప్పుడు
నీ సన్నిధికి వచ్చి నీ పాదాల సన్నిధికి వచ్చి మొరపెట్టే ఆ గొప్ప భాగ్యం మాకు దయచేయండి తండ్రి. ప్రభువా నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధ గ్రంథంలో మరి ఉన్నటువంటి భక్తులు మరి మాకు నాయన వారు ప్రభు సూచనగా మాకు ఉదాహరణగా పెట్టారు. వారు కూడా నాయన నీ సన్నిధిని ఆశ్రయించారు. మరి మేము కూడా ప్రభు నీ సన్నిధిని ఆశ్రయించాలి. ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రియులు మీ మాటలు వింటున్నారు ప్రభా. ఇదిగో శ్రమలు ఉండి మీ సన్నిధిలో మొరపెడుతుండగా ఇప్పుడే ప్రతి సమస్య ప్రతి శ్రమ యేసు నామములో తొలగిపోవును గాక. ఆనందం, సంతోషం, నెమ్మది సమస్తమును కుటుంబాలలో ఏలును గాక. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటి కావలసిన కృప, కాపుదల, క్షేమం, భద్రత మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం విన్న మీకును పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.